E20 పెట్రోల్కు వ్యతిరేకంగా ఆందోళన ఉధృతం చేశారు ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్. ప్రధాని నివాసానికి పాదయాత్ర చేపట్టారు ఆయన. కేజ్రీవాల్తో పాటు ఆప్ నేత మనీష్ సిసోడియా, సౌరభ్ భరద్వాజ్, ఎంపీ సంజయ్ సింగ్ E20 నిరసనకారులు ఈ మార్చ్లో పాల్గొన్నారు. కాగా లోక్ కళ్యాణ్ మార్గ్కు పాదయాత్రగా వెళ్తున్న కేజ్రీవాల్ను ఫెరోజ్ షా రోడ్ వద్ద అడ్డుకున్నారు ఢిల్లీ పోలీసులు. ముందుకు వెళ్లేందుకు అనుమతి లేదని స్పష్టం చేశారు. దీంతో అక్కడే రోడ్డుపై బైఠాయించారు కేజ్రీవాల్ సహా ఆప్ నేతలు. కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. E20 పెట్రోల్కు వ్యతిరేకంగా ఆన్లైన్లో 2 లక్షల మందికి పైగా పిటిషన్స్ ఫైల్ చేశారని, వీటిని ప్రధాని మోదీకి స్వయంగా అందిస్తామన్నారు కేజ్రీవాల్. వారి అనుమతి ఇచ్చే వరకు రోడ్డుపైనే ఉంటామని స్పష్టం చేశారు. ట్రంప్ ఒత్తిడి వల్లే ఇథనాల్ను దేశ ప్రజలపై బలవంతంగా రుద్దారన్నారు కేజ్రీవాల్. మనీష్ సిసోడియా కూడా ఇక్కడే ఉన్నారు. సో మనీష్ సిసోడియా, అరవింద్ కేజ్రీవాల్ ఇద్దరు కూడా ఈ రోడ్డుపైనే బైఠాయించారు. ప్రధాని నివాసానికి వెళ్లేందుకు తమకు అనుమతించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. సో చూడొచ్చు, మనీష్ సిసోడియా తన తలపైన భారీ ఎత్తున పిటిషన్లన్నిటిని, దాదాపు 2 లక్షల పిటిషన్లన్నిటిని కూడా అక్కడ పెట్టుకున్నారు. ఆయనతో పాటు అరవింద్ కేజ్రీవాల్ కూడా మనకు విజువల్స్ లో కనబడుతున్నారు. సో ఈ పిటిషన్స్ అన్నిటిని కూడా నేరుగా ప్రధానమంత్రికి అందజేస్తాం కాబట్టి ఆ మేరకు తమకు ప్రధాని నివాసానికి వెళ్లేందుకు అనుమతించాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే పోలీసులు మాత్రం వారిని అనుమతించకుండా ముందుకు వెళ్తున్నారు. సో అరవింద్ కేజ్రీవాల్ తో పాటు అనేక మంది ఎంపీలు కూడా ఇక్కడ ఉన్నారు. సో అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్ లాంటి పార్టీ నేతలందరూ కూడా వాటన్నిటిని, పిటిషన్లన్నిటిని కూడా తీసుకుని వెళ్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. సో క్లియర్ గా E20 పెట్రోల్ వినియోగం పైన ప్రజలను బలవంతం చేయదు, ఫోర్స్ చేయదని విజ్ఞప్తి చేస్తున్నారు. అరవింద్ కేజ్రీవాల్ తో పాటు చాలా మంది పోలీసులు ఆయనను అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు, అదుపులోకి తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో ప్రధాని నివాసానికి వెళ్లకుండా మీరు అడ్డుకుంటున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. సో చాలా స్పష్టంగా ఆమ్ ఆద్మీ పార్టీతో పాటు అనేక NGOలు కూడా E20 పెట్రోల్ వినియోగం పైన అనేక సందేహాలు, ఆందోళనలు వ్యక్తం చేస్తున్నాయి. సో ఆ నేపథ్యంలోనే ఈ అంశాన్ని ఒక పెద్ద సమస్యగా, ప్రధానమైనటువంటి ఎజెండాగా ఆమ్ ఆద్మీ పార్టీ స్వీకరించి దీనిపైన వీటికి సంబంధించినటువంటి అరవింద్ కేజ్రీవాల్ను ఈ ప్రధానమైనటువంటి ఎజెండాగా ఎంచుకున్నారు. సో ఈ ప్రధాని నివాసానికి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నటువంటి అరవింద్ కేజ్రీవాల్ను అరెస్టు చేస్తున్నటువంటి దృశ్యాలు మనకు కనబడుతున్నాయి. సో ఆయనతో పాటు ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలందరూ కూడా ఉన్నారు. సో క్లియర్ గా ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ ఈ ఆందోళన చాలా ఉధృతం చేశారు. సో క్లియర్ గా ఈ పిటిషన్ ప్రధానికి అందజేసేందుకు తమకు అవకాశం ఇవ్వాలని అరవింద్ కేజ్రీవాల్ నిరసన తను కొనసాగిస్తున్నారు. పోలీసులు అరెస్ట్ చేసి ఆయనను తీసుకెళ్తున్నటువంటి దృశ్యాలు మనకు కనబడుతున్నాయి. సో మొత్తానికి E20 పెట్రోల్ వినియోగాన్ని కంప్లీట్ గా బలవంతం చేయొద్దు, ప్రజలపైన, వాహనదారులపైన బలవంతం చేయొద్దు. E20 పెట్రోల్ ను తక్కువ ధరకు అందించాలి. అలాగే ప్యూర్ పెట్రోల్ ను కూడా ఖచ్చితంగా పెట్రోల్ బంకుల్లో E20 తో పాటు ప్యూర్ పెట్రోల్ కూడా అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు. సో కేంద్ర ప్రభుత్వం వీరి మాటలు వింటుందా లేదా అన్నది చూడాల్సి ఉంది. కెమెరామెన్ పవన్ కుమార్ తో వెంకటేష్, సాక్షి టీవీ, న్యూఢిల్లీ. सड़क पर जितनी चिट्ठियां पड़ी है, एक भी चिट्ठी नहीं रहनी चाहिए, सब उठा लीजिए। धक्का मुक्की में जो चिट्ठी गिर गई है वो भी उठाइए, जो नीचे गिरी हुई है।